ఇంతకీ బెజవాడ వరదలకు కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం చంద్రబాబు గారు నిన్న ఫైనల్ చేసింది. కృష్ణానదికి వచ్చిన వరద కంటే బుడమేరు పొంగడం వల్ల విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు కాలువకట్ట గండుపడిన గత ప్రభుత్వం పూడ్చలేదు. 2019 తర్వాత విచ్చలవిడిగా పెరిగిన ఆక్రమణలు మరో కారణం. పోలవరం ప్రధాన కాలువ గట్టలను తవ్వేసి మట్టి కొలగొట్టారు. ఒక వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ నగరమే గజగజలాడింది. అమాయకులు బాధపడే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. బుడమేరుకు గండు పడితే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు ఏం చేశారు, గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు ఏం చేశారు, పైగా వాగుని కబ్జా చేసి ప్రజలను ముంచేశారు. తప్పుడు పనులు చేసి మాపై బురజల్లే నీచానికి పాల్పడుతున్నారు. బాధ్యత లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. సిగ్గుంటే క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ఉపేక్షించుకోమని హెచ్చరించారు. బుడమేరు నీటిని కొల్లేరుకి కృష్ణానదికి పంపడం మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 11,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం గల బుడమేరుకి 70,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇది కొల్లేరు సరస్సులోకి చేరుకునే మార్గాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు కట్టి వాగును పూర్తి చేశారు. బుడమేరు ఆధునీకరణకు 2014 తర్వాత తెలుగుదేశం పడి ప్రభుత్వంలో 500 కోట్లు కేటాయించాం. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని ఖర్చు చేయకుండా ఆపేసిందని బాబు ధ్వజమెత్తారు. బుడమేరు పరివాహకంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి 5,000 నుండి 7,000 క్యూసెక్కుల వరద 3-4 గంటల పాటు రావచ్చని అంచనా వేశాం. గండ్ల పూడ్చివేత పనులు మంత్రులు లోకేష్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నారని సీఎం వివరించారు.